హైదరాబాద్ జియాగూడలో కల్తీ పచ్చళ్ల నిల్వలు కలకలం రేపుతున్నాయి. టాస్క్ ఫోర్స్ అధికారులు జరిపిన ఆపరేషన్లో జియాగూడలో కల్తీ పచ్చళ్ల బండారాన్ని బయటపెట్టారు. వెంకటేష్ నగర్లో ఎటువంటి అనుమతులు లేకుండా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పచ్చళ్లు తయారు చేసిన కేంద్రాన్ని గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి భారీ మొత్తంలో కల్తీ పచ్చళ్లను సీజ్ చేశారు. మామిడికాయ కలుపుకొని అమ్ముకుంటాం అన్నట్టు. ఇవి కూడా అవేనా? ఈ కిలో నిమ్మకాయ సార్ సాల్ట్ అది ఇస్తాం. బండి కట్టుకొని ఇట్లా బండి కట్టుకొని తిరిగి అమ్ముకుంటా అన్నట్టు. సో బండి కట్టుకొని తిరిగి అమ్ముకుంటాను నేను. అట్లా ఏం లేదు, నేను గల్లి తిరిగి అమ్ముకుంటాను. ఇది ఏంది? పండు మిషన్ అన్న తీసి చూపెట్టమంటే చూపెడతారు కూడా. ఇది ఏ సార్ ఇది అది మేము రుబ్బించుకొని దాంట్లో వేసుకుంటాం కదా సార్, మాలు కలుపుకుంటప్పుడు అల్లం నీట్గా పెడతాం సార్. 99% మేము అట్లాంటిది బద్మాషి పని చేయడం నాకు రాదు. ఎందుకంటే మీ ఇద్దరు మగులు ఏమన్నా మంచిది మా ఏజ్ అయిపోయింది కదా సార్. మా ఏజ్ 60 ఏళ్ళకి వచ్చింది. 60 ఏళ్ళకి వచ్చింది మంచిగా మనం పెట్టి ఉసిరికాయ. నిందితుడు కె రవీందర్ ఎటువంటి చట్టబద్ధమైన లైసెన్స్ లేకుండా నాణ్యత లేని ముడి పదార్థాలతో అపరిశుభ్ర వాతావరణంలో వివిధ రకాల పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కుళ్లిపోయిన మామిడికాయలు, నిమ్మకాయలను రాళ్ల ఉప్పుతో నిల్వ చేసి వాటిని పచ్చళ్లలో ఉపయోగిస్తున్నాడు. ఈ ప్రమాదకరమైన ఉత్పత్తులను వివిధ కిరాణా షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇలాంటి ఆహార పదార్థాల సేవనం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిమ్మకాయ సార్ సాల్ట్ అది ఇస్తాం. బండి కట్టుకొని ఇట్లా బండి కట్టుకొని తిరిగి